హలో ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? నేను మీ ఇందుచారి. ఏంది నేను బయట ఎక్కడో ఉన్నా అనుకుంటారు కదా, అదేనండి. నేను, మా బాబు, ఇంకా మా వదిన, ఇంకా వాళ్ళ పిల్లలు, మేమందరం కలిసి అయితే ఇనార్బిట్ మాల్కి వచ్చినాము. ఇనార్బిట్ మాల్కి మేము ఎంట్రీ కాగానే ముందలంగా అయితే వాటర్ ఫాల్స్ లాగా అయితే సెటప్ చేసి పెట్టారు. ఇక మేమైతే డోర్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఎంట్రీ కాగానే ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎక్సలేటర్ అయితే ఎక్కినాము. ఎక్సలేటర్ ఎక్కినామో లేదో చూడుర్రి, మా పిల్లలు మమ్మల్ని ఇష్టపెట్టి ఎట్లా ముందు కురుకుతుర్రో అర్థమే అయితే లేదు. అంత ఆగమాగం ఉరుకుతుర్రు, అంత ఎగ్జైట్మెంట్ అయిపోతారు వాళ్ళైతే. ఇక ఈ షాపింగ్ మాల్కి ఎంట్రీ కాగానే ఏడ చూసిన ఫుడ్ కోర్ట్లు, మంచి మంచి బ్రాండ్లు ఉన్న బట్టల స్టోర్స్, ఇంకా పర్ఫ్యూమ్ స్టోర్స్ ఇవే కనిపిస్తున్నాయి. ఇక చూడుర్రి, ఏమనే మా వదిన హాయ్ చెప్పుర్రి. ఇక కింద ఏం లేవు కదా అని చెప్పి మేమైతే సెకండ్ ఫ్లోర్కి పోయినాం. సెకండ్ ఫ్లోర్కి పోగానే మాకైతే స్టార్టింగ్లోనే మంచిగా ఒక థీమ్ కనిపించింది. ఆ థీమ్ చూడడానికి అయితే మంచిగా ఫోటోలు దిగొచ్చు, రీల్స్ కూడా తీయొచ్చు, వీడియోలు కూడా తీయొచ్చు. నాకైతే మంచిగా అనిపించింది. మా పిల్లలు కూడా ఆ థీమ్ని చూసి లోపల పోయి మస్తు ఆడుకుంటున్నారు. ఆ థీమ్ లోపలైతే ఈ థీమ్ చూస్తుంటేనైతే ఎవరికో బర్త్డే పార్టీలో సెటప్ చేసినట్టు సెటప్ చేసిరు. ఇక నేను వీడియోలు తీస్తుంటే అందరూ నన్ను చూస్తున్నారు. ఇక సెకండ్ ఫ్లోర్లో కూడా ఈ ఒక్క థీమ్ తప్ప మిగతా బట్టల షాప్లు, బ్రాండెడ్ స్టోర్స్ ఇవే కనిపిస్తున్నాయి. సరేలే అని చెప్పి ఇక మేము థర్డ్ ఫ్లోర్కి అయితే పోగినాం. థర్డ్ ఫ్లోర్కి ఎంట్రీ అయినాం. లేమో ఒక ఫుడ్ కోర్ట్ కనిపించింది. మా పిల్లలు అయితే ఆ ఫుడ్ కోర్ట్ని చూసి ఫుడ్ ఏమన్నా తినిపియమని చెప్పి అయితే సతాయించారు. గట్లనే జర్ర ముందు పోగానైతే బొమ్మల షాప్ కూడా కనిపించింది. ఇక ఈ బొమ్మల్ని కూడా కొనియమని చెప్పి అయితే మస్తు సతాయించారు. మరి ఇక్కడ ఏమన్నా ఫిరం ఉంటాయి, ఆ బొమ్మలు చాలా రేట్లు ఉంటాయి. అందుకే ఏం వద్దని చెప్పి మేమైతే ఫోర్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినాము. ఇక ఫోర్త్ ఫ్లోర్కి ఎంట్రీ కాగానే అసలైన ముచ్చట స్టార్ట్ అయింది. మా పిల్లలకి ఏం కావాలో అది మాత్రం దొరికింది. ఇక మాకు కూడా దొరికింది అనుకోరి. ఎందుకంటే మేము వచ్చిందే మా పిల్లని గేమ్స్ ఆడిపించడానికి. కానీ ఈ షాపింగ్ మాల్లో విచిత్రం ఏంటంటే ఏడ చూసిన బట్టల షాపులు గివే కనిపిస్తే ఈ గేమింగ్ షాపులు మాత్రం లాస్ట్ ఫ్లోర్లో పెడతారు. ఇక ఈడ గేమ్స్ ఆడాలంటే 1500 రూపాయలు పెట్టి మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకోవాలి. ఇది 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక మనం ఎప్పుడైనా వచ్చి ఆడుకోవచ్చు. ఇంకా ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క కాయిన్ అనేది యూజ్ అవుతుంది. ఇక చూడుర్రి, ఈడ చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా ఆడుకుంటా మస్తు ఎంజాయ్ చేసిరు. కానీ మేమైతే ఆడలేదు, మా పిల్లలతోనే ఆడిపించినాము. ఇక పైకి వెళ్ళి కింది చూస్తే షాపింగ్ మాల్ మొత్తం గిట్లా కనిపిస్తుంది. ఇక పొయ్యే తొవ్వలో కూడా ఫుడ్ కోర్టే పెట్టిరు. ఈడ కూడా మా పిల్లలు మస్తు సతాయించారు. ఇక మేమైతే షాపింగ్ మాల్కి వెళ్ళి మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాము. ఇక ఇందాకెళ్ళి మా పిల్లలు ఫుడ్ గురించి అడుగుతురు కదా అని లోపల మస్తు ఫిరం ఉందని చెప్పి మేమేం కొనిపించలేదు. ఇక బయటికి రాగానే ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఆడైతే మేము ఐస్ క్రీమ్ తినిపించినాం. కానీ షాపింగ్ మాల్లోనే ఫిరం ఉన్నాయి అంటే బయట కూడా మస్తు ఫిరం ఉన్నాయి. ఇక ఈడైతే మేము తీసుకున్న 5 ఐస్ క్రీమ్లకైతే 280 రూపాయలు అయినాయి. ఇక ఇయాల్టి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుర్రి. సరే, మళ్ళీ పోయి వస్తా.